నాకు ఒక అవకాశం ఏంటి విఠల్ గారు ఇక్కడ చాలా డౌట్లు ఉంటాయి మాట్లాడుతున్నానండి ఒక్క నిమిషం విఠల్ గారు ఒక్క నిమిషం వినండి విఠల్ గారు ఒక్క నిమిషం వినండి ఇక్కడ ఏదైతే ఒక కేసులో 30 రోజులు ఒక వ్యక్తి జైల్లో ఉంటాడో ఆ జైల్లో ఉన్నవాడు ఆటోమేటిక్ గా పదవిచ్యుతుడు అయిపోతాడు లేదంటే పరిస్థితిలో అతను విత్డ్రా చేసుకోవాలి లేదంటే రాష్ట్రపతి అది చేయాల్సింది రాష్ట్రపతికి పూర్తి హక్కులు అని చెప్పారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే కొన్ని దీనిలో సంస్కరణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక బిల్లు పెట్టేటప్పుడు నీకు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ ఎన్డీఏలో ఉన్నంత మాత్రానే పూర్తి మద్దతు ఇవ్వాలని ఏం లేదు కొన్ని ఏదైతే ఉంటాయో ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నప్పుడు మా డౌట్ ఏదైతే పార్టీలు ఉంటాయో అవి కూడా చెప్తే తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం మీ నాయకుడు సపోర్ట్ ఇచ్చాడు వద్దంటే మీరు పోయి చెప్పండి అన్యాయంగా మీరు చెప్పిన ఒక విషయం ఏంటండి గత ప్రభుత్వం ఏదైతే అక్రమంగా ఒక కేసు పెట్టారో చంద్రబాబు నాయుడు గారి మీద 73 రోజులు లోపల ఉన్నాడు దాని వెంటనే కేసు కరెక్ట్ కాదని కొట్టేస్తే దానికి పర్యవసానం ఏంటి కాబట్టి అక్రమంగా పెట్టిన కేసుల మీద ఒకవేళ నిజం కాదు ప్రూవ్ కాకపోతే పరిస్థితి ఏంటి కాబట్టి కొన్ని చర్చలు జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పాను వ్యక్తిగత అభిప్రాయాన్ని తీసుకొచ్చాను ఒక విషయం ఏంటంటే గారు అందరికీ ఉండేది వ్యక్తిగతంగా చెప్పాను దాదాపు ఈడీ మీద నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఈడీ మీద ప్రపంచంలో మధ్య స్కాన్ జరుగుతుంది ఈడీ ఎంతవరకు స్పందించింది అనేది కూడా నా వ్యక్తిగత డౌట్ నేను చెప్పలేదు మాట్లాడచ్చు మీరు లేకపోతే మీరు ఒక్క నిమిషం నేను చెప్పేదేనండి మనము ఛానల్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు మన వ్యక్తిగతాలు కాదు కావాల్సింది పార్టీ స్టాండ్ అయినప్పుడు విఠల్ గారు మీకు తెలియదు బిల్లు గురించి మీకేం తెలియదు మీరేం చెప్తారు పార్టీ స్టాండ్ గురించి నేను అదే చెప్తున్నాను పార్టీ స్టాండ్ తీసుకున్నానని చెప్తున్నాను బిల్లు గురించి చాలా మంది ఎంపీలకే తెలియదు అని చెప్తున్నానండి ఇక్కడ సురేష్ గారు విఠల్ గారు ఎందుకంత బలంగా ఆ మాట చెప్తున్నారో ఇక్కడ అర్థం చేసుకోండి ఎందుకు అనంటే ఒక పార్టీ తరపున వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడచ్చు డిబేట్లో మాట్లాడచ్చు మీరు ఆయన సపోర్ట్ చేశారు సంపత్ రాజు గారికి నేను టేక్ ఇట్ గ్రాంట్ లాగా ఇక తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేయదు అని నేను చెప్తున్నాను నాకున్నటువంటి పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారంగా మీరు ఏ బిల్లు పెట్టినా ఈ బిల్లుని ఇదే తరహాలో యథాతథంగా పెట్టినా తెలుగుదేశం పార్టీ కనీసం సవరణలు చెప్పే ధైర్యం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు వాళ్ళ వైఖరి అలా అంత ఆ ధైర్యం చేసి ఆంధ్రప్రదేశ్ లో త్రిపుల్ ఇంజన్ సర్కార్ అండి తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరైనా సరే ఒక చేతమంటే 2 చేతులు ఎత్తారు దీంట్లో డౌటే లేదు అసలుకే ఊరికే మన వ్యక్తిగతమైన అంశాలు ఎన్ని మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం ఉంటది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో దీంట్లో మేము సవరణ చేస్తామని చెప్పండి సరే అది ఆ పార్టీ యొక్క పక్కన పెడతాం మీరు ఒక మాట అన్నారు నాకు గుర్తున్నంత వరకు వక్ఫ్ సవరణ బిల్లులో అనేకమైనటువంటి సవరణలు ఒక 7 సవరణల వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిందని నాకు గుర్తుంది ఆ ప్రతిపాదిస్తే చేశారండి వాళ్ళు సవరణలు చేశారా సరే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి చేసేటువంటి సాకులు మాత్రమే అది గుర్తు పెట్టుకోవాలి మనము కేవలము వక్ఫ్ బిల్లుకి తెలుగుదేశం సపోర్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది ఇతర సపోర్ట్ అబ్జెక్షన్ చేయడం జరిగింది కృష్ణాంజనేయులు గారు వక్ఫ్ బిల్లులో వక్ఫ్ బిల్లులో కొంత సవరణలు చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరిన మాట వాస్తవం మీరు కోరారండి కోరినంత మాత్రం వాళ్ళు చేశారా నేను అడుగుతున్నాను మీరు కోరిన సవరణలు చేసి బిల్లు పాస్ అయిందా సవరణలతో అయిందా లేకపోతే యథాతథంగా అయింది చెప్పండి నాకు ఇక్కడ ఒక అంశం అండి ఈ బిల్లుకు 130వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకటి మాత్రం నేను చేసేటువంటి నా వైపు నుంచి సూచన ఏంటంటే ఇప్పుడు వరకు అనేకమైనటువంటి సంస్కరణలు వచ్చాయి ఎన్నికలకు సంబంధించినటువంటి సంస్కరణలు వస్తూనే ఉన్నాయి వాటిని ఇంకా కొన్నిటిని మనం ప్రతిపాదించాలి అనేటువంటి తప్ప ఈ వచ్చేటువంటి దానిని ఖచ్చితంగా వీళ్ళు దుర్వినియోగం చేస్తారు కాబట్టి దీన్ని మేము అపోజ్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని మాత్రం అది కరెక్ట్ కాదు అలాగంటే ఇంకా ఏ సంస్కరణ మనం యాక్సెప్ట్ చేయలేము అనేటువంటి దాన్ని మాత్రం నా అభిప్రాయం ఇప్పుడు
ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్కు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని కరెక్ట్ చేయడానికి సుప్రీంకోర్టు ఉంది, కరెక్ట్ చేసింది. ఏసి మొత్తం బయట పెట్టండి అంటే ఏం చేసింది? మొత్తం బయట పెడితే ఏం జరిగింది? బీజేపీకి ఎక్కువ బెదిరించి తీసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ ఎలక్ట్రల్ బాండ్లు తీసుకున్న వాళ్ళు, జనసేనతో సహా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ విధమైనటువంటి అన్న కనీసం బయటకు వస్తాయి కదా. ఇంతకు ముందు ఎవరైతే ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ యొక్క నేర చరిత్రకు సంబంధించినటువంటి వ్యవహారాలని వాళ్ళ నామినేషన్ పత్రాల్లో జత చేయాలనేటువంటి అంశాల ఆదేశాలు, అదే విధంగా వాటిని మీడియాలో ఖచ్చితంగా ప్రచారం చేయాలి అనేటువంటి ఇవన్నీ ఉపయోగపడేటువంటి అంశాలే కదా. కనీసం నేర చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకూడదు, కనీసం ఒక చర్చ వస్తుంది. అరే 100 మందిలో 33 మంది వాళ్ళే ఉంటారు, కాదట్లా మనకు ఆప్షన్ ఏం లేదు, ఎవరు కాదంటం లేదు. కనీసం భవిష్యత్తులో ఆ విధమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొనే వాళ్ళు, నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని ఈ విధమైనటువంటి రాజకీయాల నుంచి బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు జరగాలి, ఇంకా జరగాలి, బాగా జరగాలి అనేటువంటిది కూడా ఉండాలి. రైట్ సార్, బాజీ గారు కంక్లూడ్ చేద్దాం సార్. మీది ఆడియో అట్లాగే కంటిన్యూ అయింది కాబట్టి మీ పాయింట్ సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు కంటిన్యూ ఓకే కదా. ఇప్పుడు అందరి భయం ఒకటేనండి, ఏదైతే ఈ సవరణ చేసి తీసుకొస్తారో, సవరణ చేసి ఈ బిల్లుని తీసుకొస్తారో ఇది మిస్యూజ్ అవుతుంది, మిస్యూజ్ చేస్తారు ఖచ్చితంగా అనేది అందరి భయం. ఈవేళ 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు శిక్ష పడే నేరాలు, చిన్న నేరాలు కూడా పడుతుంది. ఇప్పుడు హ్యూమన్ అబ్యూజింగ్, సెక్సువల్ అబ్యూజింగ్ చేసే కేసు కానివ్వండి, అట్లాగే డౌరీ డెత్లు కానివ్వండి, ఇలాంటి కేసుల్లో కూడా 5 నుంచి 7 సంవత్సరాలు శిక్షలు పడతాయి. ఇవన్నీ కూడా నేరం చేయిపోయినా కానీ నిర్దోషుల్ని నేరం ఆరోపించబడి వాళ్ళని జైల్లో పంపించే అధికారం పోలీసులకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పోలీసు వ్యవస్థకి ఇవాళ చేతులొంగి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా జ్యుడిషియరీ వ్యవస్థ ఎందుకండి? ఇవాళ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా తప్పు చేసి నేరం నిరూపించడం అయితే వాళ్ళని జైల్లో పంపించే అధికారం జ్యుడిషియరీ వ్యవస్థకు ఉన్నప్పుడు మళ్ళీ ఈ సవరణ యొక్క ప్రయోజనం ఏంటి చెప్పండి? ఎంతవరకు ఈ సవరణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది, నేరారోపితులను కాపాడగలుగుతుంది చెప్పండి? నేరం జరగకుండా కాపాడగలుగుతుంది. ఇదంతా కూడా కేవలం అసలు ఇవాళ రాష్ట్రంలో టీడీపీ కానివ్వండి, జనసేన కూటమి కానివ్వండి, ఇన్క్లూడింగ్ వైసీపీ కానివ్వండి, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎటు పాస్ అవని బిల్లు ఇది, పాస్ కాదని వాళ్ళకి తెలుసు. పాస్ కాదు కాబట్టి ఎందుకు మిత్రద్రోహం చేయటం, అట్లాగే చీకటి రహస్యం పెట్టుకున్న వైసీపీ కూడా రేపు సపోర్ట్ చేస్తుంది. అందరూ సపోర్ట్ చేస్తారు మన రాష్ట్రం నుంచి అయితే. కానీ నేను మాట్లాడుతుంది ఏంటంటే, మౌలికంగా ఇవాళ ఏ పార్టీ అయినా అధికారం ఉండొచ్చు కాక, రేపు ఇంకో పార్టీ రావచ్చు కాక, కానీ ఇది మౌలిక సూత్రాలకి, రాజ్యాంగ సూత్రాలకి విరుద్ధం. ఇవాళ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, ఇది కరెక్ట్ కాదు, ఇది మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అవడానికే 99% అవకాశం ఉంది. సక్రమంగా ఉపయోగపడితే మంచిదే, కానీ సక్రమంగా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఒకవేళ అంతా కట్టా నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించే పరిస్థితే గనక ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, మంత్రులకు వస్తే జ్యుడిషియరీ వ్యవస్థ ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఇవాళ జ్యుడిషియరీ వ్యవస్థ వెంటాడతలేదా? గత ప్రభుత్వంలో ఎంతో పెద్ద ఎత్తున అవినీతి చేసిన వాళ్ళని వెంటబడతలేదా జ్యుడిషియరీ వ్యవస్థ చెప్పండి? కాబట్టి ఖచ్చితంగా ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టోటల్ గా ఇండి కూటమి కానివ్వండి వ్యతిరేకిస్తున్నాము కలిసికట్టుగా. ఇది పాస్ కానివ్వము. బాజీ గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ బిల్లు పూర్తి స్థాయిలో సభ ముందుకు రాకముందే ఆయన స్వాగతిస్తున్నానని చెప్పేసి చెప్పడాన్ని, అది దాన్ని ఏమంటారు, కోయిల ముందే కూసిందనుకోవాలా, లేకపోతే అత్యుత్సాహం? ఢిల్లీలో వాళ్ళ అగ్రనాయకత్వం ఏ చెప్తే వాళ్ళు కళ్ళు మూసుకొని జై అంటారు, సలాం కొడతారు సార్. కనీసం దాన్ని పరిశీలించాలా, స్టడీ చేద్దామా, ఏముంది దాంట్లో అనేది కూడా ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళకి, చేయరు కూడా. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది వాళ్ళ కూటమిలు. ఇవాళ ఈ అసోసియేట్ పార్టీలన్నీ కూడా అసోసియేట్ అయ్యి చేస్తున్న నిర్వాహకం ఇది ప్రజాస్వామ్యాన్ని, పార్టీలు ఏదైనా కావచ్చు కాక, మిత్ర బృందంగా ఏర్పడొచ్చు కాక, కానీ ప్రజాస్వామ్యాన్ని కూని కాకూడదు, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలి. ఇది పార్టీలు గ్రహించట్లా. ఈ పార్టీలు కేవలం డూడు బసవన్న. బాజీ గారు, ఇప్పుడు ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి
సింపుల్ మెజారిటీ కాకుండా 2/3 కావాలి కాబట్టే కదా పాస్ అవడానికి కష్టం అని చెప్పేసి అంటున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ రైట్. బాబురావు గారు కంక్లూడ్ చేసేయండి సార్. మరి బిల్లు పాస్ అయ్యే అవకాశమే లేదు అని చెప్పేసి తెలిసి కూడా బిల్లు తీసుకురావడం యొక్క ఉద్దేశం ఏమై ఉండొచ్చు? అంటే బిల్లు పాస్ ఇవాళ అవుతుందా అవ్వదా అనే సంగతి ఇదొక భాగం. అవసరమైతే అన్ని పార్టీలని అత్యధిక పార్టీలని లొంగ తీసుకుని కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు విషయంలో ఏం చేశారో మనం చూసాం. కాబట్టి ఇక్కడ డైవర్షను ఆమోదించబడని బిల్లు అనే కాదు, ఆమోదించడానికి కావాల్సిన కుయుక్తులన్నీ చేయగలిగినటువంటి పరిస్థితి కూడా బీజేపీకి ఉంది. ఆమోదం అవుతుంది లేదనే సంగతి కాదు, వాళ్ళ ఇంటెన్షన్. ఇది ఒక సైద్ధాంతిక పోరాటం, ఒక ఐడియాలజికల్ ఇది కూడా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దీన్ని ప్రజల్ని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు బీజేపీ యొక్క ఉద్దేశం ఏంటి? విషయాలను పక్కదారి పట్టించడమే కాదు, అవినీతికి పాల్పడుతున్న బీజేపీ, అవినీతిని వ్యవస్థీకృతం చేస్తున్న బీజేపీ, నేరాలను వ్యవస్థీకృతం చేస్తున్న బీజేపీ, మూకదాడుల పేరుతో ఒక రకమైనటువంటి రాజ్యహింసను ప్రయోగిస్తున్న బీజేపీ ప్రజల దృష్టిలో మేము నేరాలకు అతీతంగా ఉన్నాం, నీతివంతులుగా ఉన్నాం, మిగిలిన వాళ్ళు అవినీతి పరులుగా ఉన్నారు, నేరస్తులుగా ఉన్నారు, వాళ్ళు బలపరుస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చి వాళ్ళు ప్రజల్ని పక్కదారి పట్టించడానికి కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. జమిలీ ఎన్నికల విషయం ఎంతకాలం నుంచి జరుగుతూ ఉంది. వాళ్ళ ఉద్దేశాలు ఖచ్చితంగా ఉన్నాయి, వాళ్ళ ఎజెండాలో భాగం. ఫెడరల్ వ్యవస్థ ఈ దేశంలో ఉండకూడదు, కేంద్రం ఒక్కటే ఉండాలి, ఆర్ఎస్ఎస్ విధానం. దాన్ని అమలు చేయటంలో ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క చట్టం, ఒక్కొక్క సవరణ తీసుకొస్తారు. దాన్ని విడివిడిగా చూడకూడదు. దీన్ని ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలని గమనించగలిగిన శక్తి ఉన్నవాళ్ళు మనం. దాంట్లో ఇది కూడా ఒక పావు. ఆ దృష్ట్యా చూడాలి. ప్రమాదం లేదనుకోవటం కాదు, ఆలోచనలో విధానంలోనే ప్రమాదం ఉన్నాయి. అవినీతి మీద పోరాటం అని చెప్పి వెళ్ళిందాక అందరూ మాట్లాడారు. అదానికి కనీసం అమెరికా కోర్టు ఇస్తే ఆ సమన్లని అందజేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం సమన్లను అందజేయకుండా ఉందంటే, వీళ్ళు నీతి గురించి అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దానికోసం చట్టం తెచ్చారంటే మనం ఎలా నమ్ముతామండి? ఎగ్జాక్ట్లీ. మరి అందుకనే టీడీపీ నాయకులు కూడా చెప్పాలి వాళ్ళ ఏమని. 1750 కోట్ల రూపాయల లంచాలు అదానీతో గత ప్రభుత్వం చేసుకుంటే దాన్ని బీజేపీకి భయపడి విచారణ చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం, మీరు కూడా ధైర్యం లేని పరిస్థితి బీజేపీ కల్పించింది మీకు. మరి అందుకని ఇటువంటి అన్ని ఉన్న దానిలో దీన్ని ఇటువంటి వాటిల్ని ఈ పార్టీలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ప్రాంతీయ పార్టీలు కూడా ఉంది. విభేదాలు రాజకీయంగా చాలా విషయాల్లో ఉండొచ్చు, కానీ ముప్పు రాబోయే కాలంలో మీకు కూడా ముప్పు ఉంది, గమనించండి అనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ మరోటి కూడా గుర్తొస్తుంది. గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు జైలు శిక్ష రద్దు చేసుకోవాలి కదా. ముందు వీళ్ళు ప్రభుత్వం ఆదానితో ఒప్పందాన్ని ముందు రద్దు చేసుకోవాలి కదా. రద్దు చేసుకున్న తర్వాత వీళ్ళ ఒపీనియన్ అనేది తెలుస్తుంది. బీజేపీ ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న ఆదానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? మీతోనే కంక్లూడ్ చేస్తాను. ఓకే, అదొక టాపిక్, అదొక డిఫరెంట్ ఇది అవుతుంది. కానీ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టు జైలు శిక్ష విధించింది. కానీ ఆయన అప్పీల్ చేసుకుంటే కోర్టు ఏం అబ్జర్వ్ చేసింది? ఒకవేళ ఈయన అప్పీల్ చేసుకుని రేపు కనుక నిర్దోషిగా బయటకు వస్తే ఈయన ఆల్రెడీ మా ఎమ్మెల్యేగా గెలిచున్నాడు కాబట్టి ఆయనకి ముందే ఇది శిక్ష పడినట్టుగా ఉంటుంది కాబట్టి ఆయనకి రిలీఫ్ ఇచ్చి విడుదల చేసింది. విడుదల చేసేటప్పుడు చేసిన వ్యాఖ్యానాలు మరి అంత స్థాయిలో అక్కడ సెలెక్టివ్గా జ్యుడిషియరీయే ఆ రకమైనటువంటి వెసులుబాటు ఇస్తే, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే లెజిస్లేచర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ జరుగుతుంది కదా. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ బిల్ ఎందుకని అంత జస్ట్ ఒక 30 days అది కూడా ప్రూవెన్ కానటువంటి కేసులో జైల్లో ఉంటే ఏకంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా పదవిని కోల్పోవాలనేది, ఆ పక్కనే జ్యుడిషియరీ ఏమో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పడిన శిక్ష అతన్ని అనుభవించనివ్వకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి జైలు శిక్ష పడితే వదిలేసింది. ఇది ఎక్కడే న్యాయ సూత్రాలు సార్? ఒక 1 or 2 minutes కంక్లూడ్ చేసేయండి సార్.
అందుకనే ఇప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. న్యాయ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా లేదా స్వతంత్రంగా పనిచేసేటువంటి విధంగా ఉండాలి అనేటువంటి అంశాల మీద కూడా డిమాండ్ పెట్టాలి. అదేవిధంగా నేర విచారణలకు సంబంధించినటువంటి ప్రభావం, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రభావం, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి నేర విచారణలో కూడా జరిగేటువంటి పరిస్థితులు కేంద్ర దర్యాప్తు సంస్థలోనూ అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థల తీరుతెన్నులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి సంస్కరణలు కూడా రావాలి. వీటిని కూడా మనం భవిష్యత్తులో వీటికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రభుత్వాల ముందు పెట్టాలి. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ చెడ్డ పార్టీ కాబట్టి ఇక అసలు ఏ సంస్కరణ తెచ్చినా సరే బీజేపీ చెడ్డది, ఈ సంస్కరణ మంచిది కాదు అనేటువంటి అంశం కన్నా ఆ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశం మీదే చర్చ జరగాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణాంజలి గారు, బాజీ గారు, సంపత్ రాజు గారు, బాబురావు గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బీజేపీ విఠల్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.